లుక్ ఏది నీళ్ళు మామ అన్ని పార్ట్ 2 లోనే అంటావా? సలార్ మూవీ గురించి మాట్లాడడం కన్నా ముందు వచ్చేసి ఆ కటౌట్ ని ఎలా వాడాలి, ఆ కటౌట్ ని స్క్రీన్ మీద ఎలా చూపించాలి నేను చూపిస్తా మీరు చూడండి రా అన్నట్టు తీశాడు ప్రశాంత్ నీల్. అయితే కటౌట్ కి తగ్గ ఫైట్స్ గానీ ఎలివేషన్ షాట్స్ గానీ చూపించే విధానం గానీ ఎర్ర కొట్టేశాడు. ప్రభాస్ ని ఆఫ్టర్ బాహుబలి ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నామో ఆ రేంజ్ లోనే తీసేశారు. బట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం, అప్పుడు చెప్పేస్తాను ఎందుకు అంతలా అనిపించలేదు సినిమా. నాకైతే నా ఒపీనియన్ మాత్రమే ఇది, బయట టాక్ ఎలా ఉందో నాకు తెలియదు. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు ప్రాణానికి ప్రాణమైన ఇచ్చే స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అనేదే స్టోరీ లైన్. ప్రశాంత్ నీల్ గారు కూడా అదే చెప్పేశారు. బట్ ఈ సినిమాలో ఈ స్టోరీ లైన్ లేదు. బద్ధ శత్రువులుగా మారారు అని చెప్పారు కానీ ఎలా మారారు ఏం లేదు. అవన్నీ సెకండ్ పార్ట్ లో అంట. ఇంక ఈ పార్ట్ ఎందుకు తీయడం? ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే నాకు హీరో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా అనిపించలేదు. ఏదో స్టోరీ నడుస్తూ ఉంది, దాంట్లో హీరో ఉన్నాడు, 4-5 ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ అయితే ఎర్ర కొట్టేశాడు, దాంట్లో ఏ లోటుపాటు లేదు. బట్ హీరో నుంచి హీరో ఏమనుకుంటున్నాడు, హీరో ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు, హీరో నుంచి మనం సినిమా చూసేటప్పుడు హీరోతో ట్రావెల్ అవుతాం కదా, అది చాలా మిస్ అయింది. అండ్ వరదరాజు క్యారెక్టర్ అదే బుద్ధిరాజు క్యారెక్టర్ కూడా ఇంటర్వెల్ ముందు ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఇస్ డీసెంట్, సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసి సెకండ్ హాఫ్ ఇస్ గుడ్ అదే చెప్పగలను. ఓవరాల్ గా మూవీ వచ్చేసి చూడొచ్చు, ప్రభాస్ కోసం మాత్రమే. అండ్ యాక్షన్ సీన్స్ కొంచెం యాక్షన్ లవర్స్ ఉంటే యాక్షన్ లవర్స్ కూడా చూసేయచ్చు. మీరు కానీ ప్రశాంత్ నీల్ నుంచి కేజీఎఫ్ అండ్ కేజీఎఫ్ పార్ట్ 2 లాంటి ఎలివేషన్ సీన్స్ అలాగ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం సలార్కి అయితే వెళ్ళకండి. కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంటే ఉంటుంది, బట్ స్లోగా అనిపిస్తుంది కొంచెం. కేజీఎఫ్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు సలార్ చూసిన తర్వాత. అండ్ ఫస్ట్ హాఫ్ లో లేడీ క్యారెక్టర్స్ ఉంటారు, శ్రీఆర్ రెడ్డి కానీ ఇంకా పంజాలో చేసిన ఒక యాక్టర్ ఉంటుంది. అలాగే ఎందుకు మాట్లాడతారు సలార్ ఏదో ముస్లిం లాగా కొంచెం ఓవర్గా ట్రైలర్లోకి వచ్చేసాం కదా అలాగే మాట్లాడడం, అది కొంచెం ఇరిటేషన్ తెప్పించింది. ఓవర్ బిల్డప్ ఎక్కువైపోయింది ఫస్ట్ హాఫ్ లో మాత్రం. ఓవర్ గా ఎందుకో ఏమవుతుందో కూడా మనకి చెప్పరు, కానీ ఓవర్ బిల్డప్ అయిపోయి ఎక్కువైపోతుంది. అండ్ దాని గురించి కేజీఎఫ్ లో కూడా ఇలాగే ఉంది, బట్ అది న్యాయం జరిగింది నెక్స్ట్ సీన్స్ లో. బట్ దీంట్లో న్యాయం జరగలేదనే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే స్టోరీ బిల్డ్ అవుతూనే ఉంది, అప్పుడు ఎండ్ ఇచ్చేస్తారు సినిమాకే. పార్ట్ 2 లో చూసుకుందాం, పార్ట్ 2 లో అన్ని చూపిస్తామని. ఆ దేవా క్యారెక్టర్ కూడా ఫుల్ఫిల్ గా న్యాయం చేయలేదు, అంటే సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి వదిలేశాడు. ఈ ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి ఫుల్ నేరేషన్ ఉంటుంది. ఆ నేరేషన్ తో మనకి క్లమ్జీగా అయిపోతుంది. యాజ్ ఎ పొన్నియిన్ సెల్వర్ చాలా తెగలు ఉంటాయి, అంతా నేరేషన్ తోనే సినిమా అంతా పోతూ ఉంటుంది. ఆ 4 ఫైట్స్ తప్ప మిగతా అంతా నేరేషన్ తోనే ఉంటుంది. అంటే ఎక్కువ డ్రామా ఉంటుంది, బట్ అది ఇన్వాల్వ్ అవ్వలేము మనమైతే. మెయిన్లీ మన తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా చూసే వాళ్ళైతే కొంచెం అది డ్రామాకి అలవాటు పడాలంటే ఆ డ్రామా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. యాజ్ బాహుబలి 2 ఎక్కువ డ్రామానే ఉంటుంది, వార్ సీన్స్ 2-3 ఉంటాయి, బట్ డ్రామా చాలా బాగా వర్కౌట్ చేస్తాడు రాజమౌళి గారి వరకే. అండ్ పాజిటివ్ విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ఒక సెకండ్ హాఫ్ లో ఒక ఆడపిల్ల సీన్ ఉంటుంది, ఆ సీన్ అదిరిపోయింది ఎమోషనల్ వైజ్ గా కూడా. అండ్ ప్రభాస్ ఎంట్రీ నార్మల్ గా నేర్పించిన కొంచెం కూల్ గా ఎంట్రీ ఇచ్చేది, అది కూడా బాగా నచ్చింది. అండ్ బీజిఎం కొంచెం ఓకే, అంత రేంజ్ లో లేకపోయినా అంటే మైండ్ లో పెట్టుకునే బీజిఎం అక్కడ కూడా లేదు. ఆ ట్రైలర్ లో వచ్చిన బీజిఎం తప్ప అది కూడా అంతగా అనిపించలేదు. బట్ కేజీఎఫ్ రేంజ్ లో బీజిఎం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కేజీఎఫ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వస్తుంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉండబోతుందో. కొంచెం ఈ క్లమ్జీ నేరేషన్ పక్కన పెట్టి కొంచెం సీన్స్ మీద దృష్టి పెట్టి తీస్తారని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ కి డైలాగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, స్క్రీన్ టైం కూడా నాకు తెలిసి తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఆదిపురుషులో కూడా దీనికంటే ఎక్కువ ఉన్నాడు. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేసేయండి. అండ్ డైలాగ్స్ కూడా. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందో చెప్పుకోవాలంటే ఓకే, చూడొచ్చు. ప్రభాస్ గారి కోసమే ఆ స్క్రీన్ మీద యాక్షన్ సీన్స్, ఆ ఎలివేషన్ సీన్స్ 4 ఉంటాయి, వాటి కోసమే చూసేయచ్చు. పృథ్వీరాజ్ గారి కోసం అయితే చూడక్కర్లేదు,
అంతగా ఏం అనిపించలేదు. ఆ క్యారెక్టర్ కూడా జగపతి బాబు కూడా ఫస్ట్ వస్తారు, లాస్ట్ వస్తారు అంతే. క్యారెక్టర్స్ కూడా పెద్ద ఎస్టాబ్లిష్ చేయలేదు. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు సినిమాలో. అండ్ పార్ట్ 1లో మాత్రం కొందరు అంటారు ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2లో చూస్తున్నాం అంటే పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 అదిరిపోవాలి కదా. ఆ స్టోరీ బిల్డింగ్ కానీ, స్టోరీ బిల్డింగ్ ఎక్కువ టైం తీసుకోకూడదు. సినిమాకి కనెక్ట్ చేయాలి కదా ఫస్ట్ ఆడియన్స్ని. అది నా ఆన్సర్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ జెన్యూన్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి, బిల్డప్ లేకుండా. బాయ్.